మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు. 100% ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా. వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి. ఇంత బరితెగింపు మంచిది కాదు. స్వయంగా చెప్తున్నాడు ఆయన. నాకు ఆయన గీతా గారి తమ్ముడు, గీతా గారి తరఫున బంధువు అవుతాడు. బంధువు కాదు, బామ్మరిదే ఆయన. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పింది. కావాలంటే వీడియో ఉంది, ప్లే చేస్తా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. మా మామగారు పద్మారెడ్డి గారు, ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు, ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది. సొంత బామ్మరిదిని పట్టుకొని కాదంటారు ఎవరన్నా? నాకు అర్థం కాదు దీనికోసం. అందుకే నేను అనేది, సివిసియా, సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి, తప్పు జరిగింది, ముమ్మాటికి తేలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాళేశ్వరం ఒక జడ్జు, ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు, మరి దీని మీద కూడా వేయండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, జరిగిన తప్పు ఒప్పుకోండి, టెండర్లు రద్దు చేయండి, మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది.